ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టైన రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ పోలీస్ అధికారి అరెస్టు కానున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఎవరైనా సరే అవుననే సమాధానమిస్తారు. ముంబై నాటి కాదంబరి జత్మలానీపై అక్రమంగా కేసు నమోదు చేసి ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీ సిఐడి మాజీ చీఫ్ గా తన పరిమితులను మీరి ఇష్టారీతిగా వ్యవహరించిన పివి సునీల్ కుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. పివి సునీల్ కుమార్ పై తాజాగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను గురువారం జారీ చేసింది. జగన్ హయాంలో సిఐడి చీఫ్ గాను అగ్నిమాపక డీజీగాను పనిచేసిన పివి సునీల్ కుమార్ అప్పట్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ చార్జీ జారీ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పివి సునీల్ కుమార్ పలుమార్లు విదేశాలకు వెళ్లారని విచారణలో తేలిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 2022లో జార్జియా పర్యటనకు అనుమతులు తీసుకున్న పివి సునీల్ కుమార్ యుఏఈకి వెళ్లారనే దానిపై ఒకటి, మరోసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా స్వీడన్ దేశానికి వెళ్లారన్న దానిపై మీద రెండోది, పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అమెరికా దేశానికి వెళ్లారన్న దానిపై మరోటి చొప్పున ప్రభుత్వం ఆర్టికల్ ఆఫ్ చార్జీ జారీ చేసింది. అంతకుముందు కూడా అంటే 2019లో అమెరికా వెళ్తున్నట్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది యూకే వెళ్లారనే దానిపైన ఛార్జ్ చేసింది. మొత్తం 6 సార్లు ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై ఆయన్ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పివి సునీల్ కుమార్ మీద మాజీ ఎంపీ, ప్రభుత్వ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా అభియోగాలున్నాయి. 6 సార్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపైన విచారణ చేపట్టేందుకు సీనియర్ ఐఏఎస్ స్పెషల్ సిఎస్ స్థాయిలో ఉన్న ఆర్పి సిసోడియాను విచారణ అధికారిగా నియమించింది. ఐపీఎస్ అధికారులు విదేశాల పర్యటనలకు వెళ్లే ముందు చైన్ ఆఫ్ కమాండ్ ప్రోటోకాల్ ను పాటించారని, కానీ పివి సునీల్ కుమార్ పదే నిబంధనలను ఉల్లంఘించారని, ఇది క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించడంతో పాటుగా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కింద సస్పెండ్ చేస్తున్నట్లు ఇది వరకు తెలిపిన ప్రభుత్వం తాజాగా ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను నమోదు చేసింది.